దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రియాతి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ దినం దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉండదు కనుక నేడు గాలి వాన వచ్చుచున్నదని చెప్పుదురు కదా. మీరు ఆకాశం వైఖరి వివేచింప నెరుగుదురు కానీ ఈ కాలంలో సూచనలు వివేచింపలేవు. ఈరోజు దేవుడు పిల్లరా, దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు కాలంలో వైఖరి ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నప్పుడు మనము ఆలోచిస్తాం ఏమనంటే వర్షం రాబోతుంది కాబట్టి అన్నీ చక్కబెట్టుకోవాలని ఆకాశము యొక్క వైఖరి మనం గుర్తిరుగుతాం. కానీ దేవాది దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే ఈ కాలం యొక్క వైఖరి కూడా మీరు గ్రహించాలి. ఎందుకంటే అన్ని కాలంలో అపాయకరమైన కాలంలో వచ్చిందని తెలుసుకోండి. ఏలగా మనుషులు స్వార్థప్రియులు, బింకంలాడు వారు, ధనాపేక్షులు, సజ్జనపేక్షులు, అపవిత్రులు, అనురాగరహితులు, మరి పైకి భక్తి కలిగిన వారి వరకు దాని శక్తిని ఆశ్రయించిన వారు, నిద్రాబోతులు, సుఖజీవానికి అలవాటు పడిన వారు, స్వార్థప్రియులు, బింకంలాడు వారని దాదాపు 19 లక్షణాల గురించిన స్వభావాల బైబిల్ లేఖన గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డారా, ఈ వీరు మీకు కనిపిస్తూ ఉంటే అంత్య దినాల్లో మనం ఉంటున్నామని గ్రహించమని దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి స్వార్థప్రియులు పెరుగుతున్నారా, బింకంలాడేవారు పెరుగుతున్నారా, అబద్ధికులు పెరుగుతున్నారా, సజ్జన ద్వేషులు పెరుగుతున్నారా, భక్తి కలిగిన వారి వలె మరి ప్రవర్తిస్తూ దాని శక్తిని ఆశ్రయించలేకపోతున్నారా? అయితే మనం రాకడ సమయాల్లో ఉన్నాం. దీన్ని గ్రహించి మనందరం కూడా రాకడ కొరత ఏర్పడడానికి మనందరం సిద్ధపడాలి. దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు అదే మనకు తెలియజేస్తున్నాడు. మీరు సిద్ధపడాలి. ఆకాశం వైఖరి గుర్తెరిగిన మీరు కాలంలో వైఖరి ఎందుకు గుర్తెరగరు? ఎందుకంటే నేను వచ్చినప్పుడు రాజ్యం మీద రాజ్యం వస్తాయి, ప్రజల మీద ప్రజలు, అనేక భూకంపాలు, భయంకరమైన పరిస్థితులు కొన్ని వస్తాయి అని దేవాది దేవుడు తెలియజేసిన రీతిగా ప్రస్తుతం మనం అదే పరిస్థితుల్లో ఉంటున్నాం కనుక మనందరం ఎత్తపడే వారిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి రాకడకు ముందుగా రహస్య రాకడలో మనందరం ఎత్తపడడానికి సంఘం ఆ రీతిగా సిద్ధపడాలి. ఏ రీతిగా సిద్ధపడాలంటే నేను వచ్చినప్పుడు విశ్వాసం ఎక్కడన్నా కనబడునా అంటాడు. అంటే ఎవరు విశ్వాసంగా ఉండరు, అందరూ కూడా లోకానుసారంగా వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. కానీ ఎత్తబడే మనందరం కూడా విశ్వాస వీరుడుగా ఎత్తబడాలి. ప్రార్థన ఎందు, ఆరాధన ఎందు, మరి దేవుని స్తుతించే విషయంలో, దేవుని పరిచర్యలో, దేవుని పని విషయంలో, ప్రతి విషయంలో కూడా మరి నమ్మకంగా ఉండాలి. యథార్థంగా అంటే నమ్మకంగా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే నోవాహు దినాలు మనందరికీ తెలిసి దేవుని బిడ్డరా, నోవాహు దినాల్లో ప్రజలందరూ కూడా తిరుచు, తాగుచు, సుఖిస్తూ, పెండెంట్ ఇచ్చుకుంటూ భయంకరంగా వారి స్వంత విషయాల్లో వారి ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు నోవాహు తెలియజేశాడు, ఒక ఓడను నిర్మించుకో, దాన్ని నేనేం చేస్తానంటే నీ నీతిని బట్టి, నీవు దేవుడిని నమ్మిన విధానాన్ని బట్టి నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తానని దేవాది దేవుడు తెలియజేస్తూ ఉంటే అతను ఏం చేస్తున్నాడంటే ఆ పాపలోకంలో బ్రతుకుతూ కూడా దేవుడు చెప్పిన మాటను విని అనుసరించి నడుచుకుంటూ దాన్ని నిర్వర్తించాడు. కాబట్టి తన కుటుంబం రక్షించబడింది. ఈరోజు ఈ లోక పాపంలో బ్రతుకుతున్న మనం కూడా నీతిగా బ్రతకడానికి ఒక మంచి అవకాశం నోవాహును బట్టి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి దేవుడు మనకు సంఘం ఇచ్చాడు, ఆరాధించుకుని మంచి స్థలం ఇచ్చాడు. కాబట్టి 6 దినాలు మీ పనులు మీరు చేసుకుంటూ ప్రతి ఉదయకాలం వాగ్దానం చూస్తూ 7వ దినమున చక్కగా దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించాలి. ఒకవేళ ప్రార్థనలైనా, ఆరాధనలైనా, ఉపవాసాలైనా, ఏ టైంలో ప్రార్థన ఉన్నా కలుసుకోవడానికి మరి వాటిని చూసి ఆత్మీయ బలము అందడానికి కూడా ఎప్పటికప్పుడు మనం సిద్ధపడుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎందుకంటే భయంకరమైన పాపలోకంలో మనం ఉంటూ ఉన్నాం కనుక మరి ఖచ్చితంగా ఈ నీతిని అనుసరించి నడవడానికి ఒక మంచి సాదృశ్యాన్ని దేవాది దేవుడు అక్కడ మనకు చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి చాలా మంది వచ్చి అక్కడ క్రింద వచ్చిన రాయబడి ఉంటుంది, మాకు అద్భుతాలు చేయవా, స్వస్థతలు చేయవా, గొప్ప కార్యాలు చేయవా, పాపంలో వ్యభిచారంలో ఉన్నవారు వచ్చి సూచ్యక్రియలు అడుగుతున్నారు. మరి యోనాకు జరిగిన సూచ్యక్రియ తప్ప మరి ఏది జరిగించబడదు అని దేవాది దేవుడు అక్కడ మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, అంటే యోనా సూచ్యక్రియ ఏంటంటే చేప కడుపులో పడి భయంకరంగా ఆ కడుపులో వేదన పడడమే ఆ సూచ్యక్రియ. తీసుకెళ్ళి మరలా నిలువేలికి తీసుకెళ్ళి కక్కడం తప్పించి అతని జీవితంలో ఏ సూచ్యక్రియ జరగలేదు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని గొప్ప కార్యాలు జరిగించబడాలి అంటే లోకానికి తగినట్లుగా నడుచుకోక దైవికంగా నడుచుకోవడానికి ఎప్పటికప్పుడు సిద్ధపడదాం. కాబట్టి వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవ, ఈ దినం మీరు మాకున్న బలమైన వాక్వచనం బట్టి మహిమ, ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారు ఈ వాక్వచనాలన్నీ బిడ్డల పట్ల రూఢీపరుస్తూ కాలంలో వైద్యులు కూడా వారు గ్రహిస్తూ ఆత్మీయంగా బలం నుండి కృపనివ్వండి. ఆధ్యాత్మికంగా ప్రభా నీలో బలాభివృద్ధి పొందుతూ
ఆత్మీకంగా లోకానుసారంగా ఎక్కడ వెళ్ళిపోక దైవికంగా నడుచుకుంటూ దైవిక కృపను పొందుకుంటూ నీ నామానికి మహిమకరంగా వారి కుటుంబాలు సిద్ధపడడానికి సహాయం చేయండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుపుకున్న వారికి దీవెనలు ఇవ్వండి. ఈ వృత్తి వ్యాపారాలు, చేతి పనులు, ఉద్యోగాలు, ప్రయాణాలు, రాకపోకలలో మీరు తోడుగా ఉండండి. సంఘాలు, సేవకులు వారికి ఉన్న కుటుంబాలను దీవించి ఆశీర్వదింపచేయండి. స్థలాలు లేని వారికి స్థలాలు, భూములు లేని వారికి భూములు, గృహాలు లేని వారికి గృహాలు, మందిరాలు లేని వారికి మందిరాలు దయచేస్తూ మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోండి. ఎవరో లోకంలో పాపంలో పడిపోకుండా భక్తితో నడుచుకున్నట్లుగా సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుడు అంటారా, మరి ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి 50 దిన ఉపవాస ఆరాధన జరిగించబడబోతున్నాయి. మీరందరూ కలుసుకోవచ్చు. లైవ్ ఇస్తాం, లైవ్ ద్వారా అయినా ఏకీభవించవచ్చు. ఏ బలహీనత నుంచి మీరు బంధించబడినా, ఏ చీకటి శక్తులైనా, ఏ భయంకరమైన రోగంతో పాపంతో మీరు ఉంటూ ఉన్నా ఖచ్చితంగా రావచ్చు 50 దిన ఉపవాస ఆరాధనలు. కాబట్టి ప్రారంభం మరి ఫిబ్రవరి 15వ తారీఖున పగలు ఈ ఆరాధన జరిగించబడుతూ ఉంటాయి. మీరు కలుసుకోండి, దైవికంగా దీవించబడతాం. Have a blessed day.